మీరు చేసిన 20 years యాక్టింగ్ కెరియర్లో చాలామంది ఆర్టిస్టులతో చేశారు. మీకు తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తారు? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ నాకు ఎవరితో లేదు ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరితో లేదు. ఓన్లీ మాత్రం హాయ్ బాయ్ ఉంది. ఓకే, అక్వైంటెన్స్ అంటారు దానికి. సో అందరూ అక్వైంటెన్సెస్, అందరూ వెల్ విషర్స్. కానీ సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్స్ అంటే ఇట్ ఇస్ చాలా డిఫికల్ట్ సార్, ఎందుకంటే ఇట్ ఇస్ అ కమర్షియల్ ఫీల్డ్ కదా. సో ఓన్లీ మాత్రం బ్రాండింగ్ మీద, సక్సెస్ మీద డిపెండ్ అవుతుంది. సక్సెస్ ఉన్నప్పుడు అందరూ ఫ్రెండ్స్, సక్సెస్ లేకుండా అందరూ మర్చిపోతారు. ఓకే, సో దిస్ ఇస్ ద రూల్ కదా ఈ గేమ్కి. అంతే కదా. మీ స్టార్ షైనింగ్, ఇఫ్ యువర్ స్టార్ ఇస్ షైనింగ్ బ్రైట్, అందరూ వస్తారు మీ దగ్గరికి. తర్వాత ఇది చీకటి వచ్చినప్పుడు ఇది అన్ని అందరూ దూరం అయిపోతారు. సో అండ్ దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్ ఆల్సో. సో వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ దాట్. అందుకే నేను నా అబ్బాయికి కూడా ఎప్పుడూ నేను సినిమా ఇండస్ట్రీ కోసం నేను ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను నా స్ట్రగుల్స్ చూశాను అండ్ వేరే వాళ్ళ స్ట్రగుల్స్ కూడా చూశాను. సో ఈ ఇండస్ట్రీలో ఉండడం అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి, మానసిక బలం. అది లేకపోతే వన్ కెనాట్ లివ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఎందుకంటే ప్రతి వారం పబ్లిక్ మీకు జడ్జ్ చేస్తారు. మీరు ప్రతి వారం ప్రూవ్ చేయాలి. ప్రతి ఇయర్ యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ ప్రాజెక్ట్. సో ఎన్ని హిట్స్ ఇచ్చినా కూడా 2-3 ఫిల్మ్స్ ఫ్లాప్ అయితే ఫినిష్డ్ మ్యాటర్. అంటే పెద్ద మెగాస్టార్ గారు గురించి, సూపర్ స్టార్స్ గారు గురించి అందరూ ఎట్లా మాట్లాడతారు. సో మాలాంటి వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి స్పేసే లేదు. ఓకే, సో బట్ కానీ ఈరోజు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈరోజు వెబ్ సిరీస్లు ఉన్నాయి, షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, చాలా కొంచెం ఇండస్ట్రీస్కి ఎక్స్పాండ్ అయింది, రియాలిటీ షోస్ ఉన్నాయి. సో వన్ క్యాన్ లివ్ అండ్ వన్ క్యాన్ డూ గుడ్. తెలుగు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన వ్యక్తులు ఎవరు మామూలుగా స్క్రీన్ మీద? వెంకటేష్ గారు చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు, కానీ నాకు తెలియదు. కానీ స్టార్టింగ్ నుంచి వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, అంటే చాలా వెరైటీ ఉంది. ఆఫ్ కోర్స్ మెగాస్టార్ అందరికీ ఫేవరెట్ మెగాస్టారే. తర్వాత నెక్స్ట్ జనరేషన్స్లో నాకు నాని చేసిన వర్క్, ఓకే, ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అని ఓకే నాని చేసిన వర్క్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ ఆఫ్ కోర్స్ ఈజ్ ద బిగ్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా, ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా రైట్ నౌ. బాలీవుడ్లో సినిమాల పరిస్థితి, బాలీవుడ్లో చేంజ్ తీసుకుంటున్నారు సినిమాలో. సౌత్ డైరెక్టర్కి పెద్ద పీట వేస్తున్నారని చెప్పేసి టాక్ అట్లీ దగ్గర నుంచి. కానీ సౌత్ డైరెక్టర్ అంటే అందరికీ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ. ఎస్ అట్లీ, సందీప్ రెడ్డి వంగ, దుర్గాదాస్ గారు, మణిరత్నం గారు. సో బాలీవుడ్లో సార్ అక్కడ కొంచెం ప్రాబ్లం జరిగింది. అక్కడ ఇండస్ట్రీ కొంచెం క్లోజ్డ్ అయింది. సో ఆ క్లోజ్డ్ ఇండస్ట్రీ అంటే అక్కడ స్టేల్ అయింది. అక్కడ బయట నుంచి ఫ్రెష్ థాట్స్ రావడం లేదు. ఓకే, సో కొత్త రైటర్స్కి వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు, కొత్త డైరెక్టర్స్కి కూడా వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు. సో అక్కడ ఒక క్లోజ్డ్ ఇండస్ట్రీ, ఒక క్లోజ్ నెట్ ఫ్యామిలీ లాంటివి అయింది. కానీ అక్కడ ఉన్న వాటర్ స్టేల్ అయింది. అక్కడ క్రియేటివిటీ ఏం లేదు. సో తర్వాత ఇంకొక విషయం ఏమైంది సార్, 70s, 80s, 90s వరకు చాలామంది బయట నుంచి బాలీవుడ్కి వచ్చాడు. అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నవాళ్ళు, మధ్యప్రదేశ్లో ఉన్నవాళ్ళు, బీహార్లో ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు. అది స్టాప్ అయింది రీసెంట్ టైమ్స్లో, రీసెంట్ 10-15 ఇయర్స్లో. సో యాక్చువల్లీ బయట ప్రపంచంలో ఏం నడుస్తుంది, అక్కడ మాట్లాడని విధానం ఏంటి, అక్కడ కల్చర్ ఏంటి, అక్కడ ఎసెన్స్ ఏంటి, అక్కడ ఉన్న ఫ్లేవర్ ఏంటి, సో అది బాలీవుడ్ మొత్తం మర్చిపోయారు వాళ్ళు. ఓన్లీ మాత్రం ఇంగ్లీష్ సినిమాలు చూసి కొంచెం కాపీ కొట్టి ఇది చేసి అది చేసి కొంచెం ఫ్లేవర్ ఇక్కడ నుంచి కొంచెం అక్కడ నుంచి, సో ఒరిజినల్ వాళ్ళు మర్చిపోయారు. సో అందుకే కానీ మళ్ళీ సౌత్ సినిమాలో అంత సక్సెస్ అదే కారణం. సౌత్ సినిమాలో ఎందుకు నార్త్లో మాస్లో కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే సౌత్లో చేసిన సినిమాలకి ఇప్పుడు కూడా వాల్యూస్ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, ఊర్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి కదా, కామెడియన్స్, యాక్షన్. అక్కడ బాలీవుడ్ అన్నీ దే లెఫ్ట్ ఇట్. నాట్ అకార్డింగ్ టు ద ఇండియన్ టేస్ట్. సో మ్యాక్సిమంగా వాళ్ళు చేశారు సినిమాలో ఓన్లీ మాత్రం మల్టీప్లెక్స్ కోసం కానీ ఓవర్సీస్ ఆడియన్స్ కోసం. సో ఇండియా మొత్తం వాళ్ళు మర్చిపోయారు. సో ఇండియా మొత్తం మా సౌత్ డైరెక్టర్స్ క్యాప్చర్ చేశారు. ఓకే, అదే జరిగింది. గుడ్ అనాలిసిస్. అదే జరిగింది. ఇప్పుడు వస్తున్న సినిమాలు, మీరు చేసినప్పుడు సినిమాలు, మీరు చేస్తున్నప్పుడు సినిమాలు, రన్నింగ్లో ఉన్న సినిమాలు జోనర్స్ చూశారు. ఇప్పుడు వస్తున్న ఎంటైర్ ఇండస్ట్రీ జోనర్ టింట్ మారిపోయింది, జోనర్ మారిపోయింది, స్పాన్ మారిపోయింది అంటున్నారు తెలుగు సినిమాది. అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు వస్తున్న సినిమాల్లో? ఆఫ్ కోర్స్. నేను ఒకటి చెప్తున్నాను మీకు. చెప్పండి. 20 years బ్యాక్ నేను ఇక్కడ సినిమాలు చేసినప్పుడు
తెలుగు ఆర్టిస్ట్ నా దగ్గర వచ్చేసి సార్ మాకు హిందీ సినిమా చేయాలి సార్ అంటునేవాళ్ళు, చెప్పినేవాళ్ళు. మాకు కూడా బాలీవుడ్లో మంచి డైరెక్టర్స్తో మీరు ఇంట్రొడ్యూస్ చేయండి, మంచి ప్రాజెక్ట్స్లో కానీ మంచి కాస్టింగ్ డైరెక్టర్స్తో. ఇప్పుడు ఆ రివర్స్ అయింది. నేను హిందీ సినిమా చేస్తే అందరూ హిందీ ఆర్టిస్ట్ నా దగ్గర వచ్చి భయ్యా ఒక తెలుగు సినిమా చేయాలి మాకు. సో తెలుగు ఇండస్ట్రీ ఇస్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ రైట్ నౌ. ఓకే, పాన్ ఇండియా ఇండస్ట్రీ. అండ్ బాహుబలి 1, బాహుబలి 2, RRR, పుష్ప, ఈ అన్ని సినిమాల తర్వాత తెలుగు ఇండస్ట్రీ ఈజ్ అ లిటిల్ బిట్ సుపీరియర్ దెన్ బాలీవుడ్ టుడే. ఓకే, బిజినెస్ రకంగా కూడా అండ్ ఈవెన్ నార్త్లో ఉన్న పాపులారిటీ రకంగా కూడా. ఓకే, 100%. సో ఇప్పుడు ఒక తెలుగు సినిమా చేయాలంటే చాలా మందికి అది ఉంది, అంబిషన్ ఉంది బాలీవుడ్లో, మాకు కూడా ఒక మంచి తెలుగు సినిమా చేయాలి. ఓకే, సూపర్. సో అట్లాంటి చేంజ్ అయింది ఈ 20 yearsలో. ఓకే, మీకు పర్సనల్గా ఇష్టమైన జోనర్ ఏది? మీకు కామెడీ ఇష్టమా, లేకపోతే యాక్షన్ మూవీస్ ఇష్టమా, లేకపోతే ఫ్యామిలీ సబ్జెక్ట్స్? ఐ వాంట్ టు ట్రై సార్ ఎవ్రీథింగ్, కానీ ఒక థ్రిల్లర్ జానర్, థ్రిల్లర్ అండ్ నాకు డైరెక్టర్గా అంటే నేను ఒక థ్రిల్లర్ సినిమా డైరెక్ట్ చేశాను, బట్ ఐ ఫెయిల్డ్ ఇన్ దాట్. ఓకే, సో థ్రిల్లర్ అంటే పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. ఒక మంచి థ్రిల్లర్ కానీ ఒక మంచి హారర్ చేయాలంటే ఇట్ ఈస్ రియలీ ఒక డైరెక్టర్కి టోటల్ గ్రిప్ ఉన్న డైరెక్టర్ ఓన్లీ మాత్రం హీ కెన్ డూ గుడ్ థ్రిల్లర్ అండ్ హారర్. దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ అండి. ఓకే, థ్రిల్లర్ అండ్ హారర్ జానర్ ఒక మంచి సినిమాలు చేయాలంటే థ్రిల్లర్ అండ్ హారర్ జానర్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్. ఓకే, ఎందుకంటే మంచి ఇమోషనల్ స్టోరీ వల్ల కూడా సినిమా నడుస్తుంది, ఒక అప్పుడప్పుడు సాంగ్స్ వల్ల కూడా సినిమా నడుస్తుంది, అప్పుడప్పుడు ఒక హీరో క్రేజ్ వల్ల కూడా సినిమా నడుస్తుంది. కానీ థ్రిల్లర్ అండ్ హారర్ సినిమా ఓన్లీ మాత్రం సూపర్గా ఉన్నప్పుడు నడుస్తుంది. సబ్జెక్ట్ టేకింగ్, సైకాలజీ. సో థ్రిల్లర్ అండ్ హారర్ ఇస్ ద మోస్ట్, నేను అనుకున్న ప్రకారంగా మోస్ట్ ఛాలెంజింగ్ జానర్. యాక్టింగ్లో మీకు టఫ్ అన్నది ఏంటండి? వేరియేషన్స్, కామెడీ, ఫైట్, డాన్స్. సార్ వీఆర్ ఆల్ అంటే ప్రతి యాక్టర్ ఈజ్ అన్ స్టూడెంట్, లైఫ్ లాంగ్ స్టూడెంట్. నాకు ఐ డూ నాట్ వాంట్ టు డూ బయోపిక్, ఐ డూ నాట్ వాంట్ టు. ఓకే, బట్ మిగతా అంటే నెగిటివ్ రోల్ అయినా సరే కామెడీ రోల్స్లో ఆల్రెడీ నేను చాలా ప్రూవ్ చేశాను. రీసెంట్గా దహనం సినిమాలో నేను ఒక 60-year-old క్యారెక్టర్ కూడా ప్లే చేశాను. అంటే ఒక పుజారి, ఒక శాస్త్రి, భరద్వాజ్ శాస్త్రి క్యారెక్టర్ కూడా ప్లే చేశాను. సో యాక్టింగ్ రోల్స్ ఐ కెన్ డూ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ రోల్స్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఐ కెన్ గివ్ జస్టిస్ టు దాట్. ఓన్లీ మాత్రం బయోపిక్ ఐ డూ నాట్ వాంట్ టు డూ. ఓకే, ఎందుకంటే బయోపిక్ చేసిన తర్వాత పబ్లిక్ మైండ్లో అదే ఇమేజ్ వెళ్తుంది. ఓకే, ఈ పర్సన్ ధోనిగా చేశాడు కదా, సో ఈయన ధోని, లైఫ్ లాంగ్ ధోని, లైఫ్ లాంగ్ సునీల్ గవాస్కర్ కానీ లైఫ్ లాంగ్ సచిన్ టెండూల్కర్. సో బయోపిక్ కొంచెం కష్టం. ఓకే, ఎందుకంటే ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఓకే to do. For me personally, it is very difficult to do.